వెల్కమ్ ఇవాళ ఛానల్లో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటో చెప్తుంది వినండి. ఇవాళ సండే స్పెషల్ ఏం వండుతున్నానంటే 1 సెకండ్. స్పెషల్ కాదండి, స్పెషల్. సండే స్పెషల్ ఇవాళ ఏం వండుతున్నానంటే చెప్దాం అనుకుంటున్నా మీకు. హాయ్ ఫ్రెండ్, హాయ్ ఫ్రెండ్. 1 సెకండ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఈరోజు మా సండే స్పెషల్. దీన్ని బ్రేక్ఫాస్ట్ అనాలా, లంచ్ అనాలా, కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే టైం 10 అవుతుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 10 కాదు పాపా, 11. అయింది. ఇప్పుడు మేము వండితే ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను చెప్పాలా ఫ్రెండ్స్? ఇవాళ స్పెషల్ ఏంటంటే ఆగుతావా? తలకాయ మటన్ ఏట తలకాయ కూర ఫ్రెండ్స్. ఓకేనా? తలకాయ కర్రీ, పాయ. ఓకే, పాయ కర్రీ విత్ దోశ ఈరోజు మన స్పెషల్. అండ్ ఇంకా అలాగే భేజా ఫ్రై చేసేద్దామా? చేసేద్దాం. నేనేమో భేజా లేని వాళ్ళ కోసం భేజా ఫ్రై నేను చేయలే ఫ్రెండ్స్. మటన్ తలకాయ కూర నేను వండుతా. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. వండేయండి ఫ్రెండ్స్, గాలి ఏమొస్తుంది ఫ్రెండ్స్? కలిపేయండి ఫ్రెండ్స్. మీరు ఆగండి, ఒకసారి లైక్ కొట్టేయండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఎవరు కొట్టట్లేదు. మీరు లైక్ కొడితేనే కదండి రీచ్ వచ్చేది. ఆఖరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా లైక్ చేయట్లేదు. ప్లీజ్ చేసేయండి. ఏ మమ్మీ గారు ఏరి వంట వండుతా అన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు? పావుగంట నుంచి నేను ఇక్కడ నుంచోనే ఉన్నా. నేను వండుతా అంది. ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది. ఈ కర్మ ఏంటండి నాకు 11 అవుతుంది, టిఫిన్ లేదు. ఆకలేస్తుంది. ఓట్ మీల్ అయినా ప్రిపేర్ చేసుకొని తినేదాన్ని. వద్దు, నేను వండుతా, నేను దోశలు వేస్తా, నేను పాయ కర్రీ వేస్తా అని ఎచ్చులు చెప్పుకుంది. మటన్ తలకాయ కూర నేను వండుతా. వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది. 2 వరకైనా బ్రేక్ఫాస్ట్ అయ్యేలా చూడు దేవుడా. 2ంటికి బ్రేక్ఫాస్ట్ ఏంట్రా పిచ్చోడా? అంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఏ టైంకి చేసినా ఫస్ట్ మీల్ బ్రేక్. నా ఫాస్ట్ని బ్రేక్ చేస్తాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అని అనుకోవాలని నా బ్రెయిన్కి అలా అనిపించింది. ఓకే, మీ మమ్మీ గారు వస్తున్నారు అనుకుంటా. రావట్లేదు. ఆవిడ అక్కడ ఫోన్ మాట్లాడుతుంటే మనకి ఇక్కడ వినిపిస్తుంది. నీకు ఆకలేయట్లేదా? నాకు ఆకలేస్తుంది, బట్ ఏం చేద్దాం? 4 అరటికాయలు తిన్నా. ఆకలేస్తుంది ఫ్రెండ్స్. వా, ఏమి తేజస్సు బిడ్డ. కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. వెళ్ళి ఫోన్లు మాట్లాడుకోండి ఫ్రెండ్స్. ఫోన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏం ఆకలేస్తుంది? 11 అయింది ఫ్రెండ్స్. టీఏ ఇచ్చింది. ఎప్పుడు వంట చేస్తుంది? ఎప్పుడు తినాలా? 1 సెకండ్, హోల్డ్. వంట ఎవరు చేస్తా అన్నారు? నేను తలకాయ పాయ వండుతా. మరి ఎవరు చేయాలి? కానీ అలా తొందరగా ఏం చేయాలి? ఫస్ట్ కలుపు, దాంట్లో వేసి కుక్కర్లో. ఎవరు చేస్తా అన్నారు వంట? నేను కూర వండుతాను. అట్లు ఏం కలపాలి? నేను ఇటు కలుపుతా. కాదు, వండేస్తా వేసేస్తా నరికేస్తా అంది. నువ్వు కలుపు. నేను కలిపితే నువ్వేంటమ్మా ఉండేది? నేనే కలుపుతా. అమ్మా చూసారా, లిబ్బాము మీకు అందంగా కనబడాలగా నేను. అమ్మో, ఫ్యాన్స్ నేను బాగానే ఉండాలగా. ఫ్యాన్స్ అంటారోయ్. నేను సెలబ్రిటీని కాదు, ఏం కాదు ఆంటీ, మామూలు ఆంటీ. సరే, మిమ్మల్ని ఆడియన్స్ ని ఆంటీ అంటుంది. అట్లా కాదు, నేను ఆంటీ అని ఒక పిలుస్తాను. మమ్మీ, డ్రెస్సులకి పిన్నీస్లు అవసరం అంట. ఏమో పెడతానులే ఫ్రెండ్స్, చిన్నపిల్లలాగా. చిన్నతనం పోలేదు ఇంకా. కాదు, ముక్కలు తిని ముక్కలు వండి పెట్టావు, నేను తిన్నా. ఓకే, స్టార్ట్ అమ్మా. ఒక హాయ్ ఫ్రెండ్స్ అంటావు కానీ పెద్ద బాబు రా, వచ్చేయమ్మా. వచ్చేయండి, మా స్పెషల్ పెద్దన్నయ్య. మా పెద్ద బాబు స్పెషల్ ఇయ్యాలా. ఒకసారి అంట మీ మమ్మీ నేర్పిస్తారు. హాయ్ ఫ్రెండ్స్ నేర్పియాలా? ఒకసారి రండి. అట్లా కాదు. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? నీకు రావట్లేదులే పో. అమ్మో, నేను ట్రై చేయొచ్చా ఒకసారి? చెయ్. హాయ్ ఫ్రెండ్స్. అట్లా కాదు. హాయ్
అది నా స్పెషల్, ఎవరికి రాదు. కూరకని ఓకే ఓకే ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క ఛాన్స్. ఓకే ఒక్క ఛాన్స్. ఇంకా ఛాన్స్. నాకు ఆకలి అవుతుంటే కోపం వస్తది. ఓకే హాయ్ ఫ్రెండ్స్. అట్లా కాదు. ఎట్లా చెప్పినా అట్లా కాదంటుంది. ఇది నేను ముట్టుకోనమ్మా, తింటాను కానీ ఇందులో చూడండి ఫ్రెండ్ ఎట్లా కలుపుతానా. చేత్తో కళ్ళ చూడు బాగుందా. దొరికింది, పోయిందన్నాగా మళ్ళీ దొరికింది. పోదా చేత్తో కలుపుతావు అమ్మా. ఎట్లా కలుపుతావు? చేత్తో కలుపుతా. నేను చెప్పింది మనుషులకు అర్థమైందో లేదు, నువ్వు చెప్ప దాని పేరు. దేని పేరు? దీని పేరు దీన్నా మేక తల అంటాం, మరి ఏమంటారో. మేక తల అంటారు, పాయ అంటారు. అదే నా భాష అర్థమైందో లేదు, నువ్వు చెప్పమ్మా. క్లీన్ గా అంటున్నా. క్లీన్ గా, క్లారిటీగా, క్లారిటీగా. ఓకే ఓకే. ఇప్పుడే ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి నూరుకుంది. నూరుకున్నా ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ లో అది బాగోదుగా, మూత రావట్లేదు. నవ్వుతున్నారు ఫ్రెండ్స్, మూత రావట్లేదంటే. ఇందులో మసాలా, ఒక్క నిమిషం. మసాలా ఏదండి మొత్తం దీనికే సరిపోద్దులేండి. ఓకే 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 ఓకే. ఎందుకు సరిపోదు? ఇప్పుడు నూరింది అట్టుకుంటది. స్పెషల్ గా. స్పెషల్ 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 పీ కాదమ్మా, ఎస్ స్పెషల్. ఎస్ లేదు, ఏం లేదు మాకు. నువ్వే చెప్తే అదే కరెక్ట్. నేను చెప్తే కరెక్ట్. అమ్మగారే కరెక్ట్. అమ్మగారే కరెక్ట్. కొంచెం నాకు కూడా లిప్ బామ్ ఇవ్వచ్చుగా. మీకు ఇయ్యంలే కానీ పసుపు ఉప్పు ఇచ్చేయాలా? అన్నీ నేను ఇస్తే నువ్వేం చేస్తావు? వంట చేస్తా. మరి ఇన్ని పంచులు కూడా నా మీదే. ఆహా ఏమి రుచి అనారా నన్ను మరసి. నిన్ను మరచా? రోజు తినాలని మోజే తీరనిది తాజా కూరలలో. పసుపు ఎంత వేస్తున్నా. మహారాజా వరంట చాపేనంట. చాపా? ఓకే 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 ఓకే. ఉప్పు ఎంత వేయాలి? బస్. నేను మటన్ చాలా మటన్ తలకాయ కలుపుతాను. ఫిష్ మహారాజ్ అని చెప్తున్నాను తెలుసా? మాకు వినిపించలేదా? మీకు వినిపించింది, నా ఆడియన్స్ వినపడవద్దు. మైక్ ఉందిగా. చాలా ఉప్పు ఇంకా వేయాలా? చాలు ఇంకొంచెం. లేకపోతే మమ్మీ ఆయిల్ పోసేనా? పోసేయి. కొలతలు లేవు, గిలతలు లేవు. పోయి చెప్తా. కొలతలు ఏందండి రోజు ఉండే వాళ్ళకి? హ్యాండ్ బ్యాగ్ ఏంటమ్మా వీడియోలో? హ్యాండ్ బ్యాగా రోజు ఊళ్ళకి అట్లా పోయి రెడీ అయినప్పుడు పెట్టుకుంటాను కదా ఫ్రెండ్స్. అలాగే పెట్టుకొని వచ్చి ఎక్కడికైనా పోతున్నానన్న ధ్యాస మీద ఇంకా ఉందిలేని ఇంకా తగిలించుకున్నా. అయ్యో, అయినా హ్యాండ్ బ్యాగ్ వచ్చి నాకు బాగా కలిసి వస్తుంది ఫ్రెండ్స్. నాకు అందుకే ఛానల్ పోయింది. ఛానల్ పోయినప్పుడు ఏరే బ్యాగ్ అండి, అది పచ్చగా ఉంటది. అది తెచ్చినాకనే నష్టాలు వచ్చింది. ఇది తెచ్చినాక మాత్రం బాగుంది. నాకు నా హ్యాండ్ బ్యాగ్ బ్రాండెడ్. ఏం బ్రాండ్ ఏంటి? తెలియదు. కాస్ట్ ఎంత? 1000 రూపాయలు అనుకుంటా. కాస్ట్లీ 1000 రూపాయలు అంటే. కొంచెం వేయి వాడు నూనె. ఇంకానా? అదో పోయాలమ్మా. మటన్ పాయలో నూనె కారం ఉంటేనే టేస్ట్ అమ్మా. చాలు ఆపేసా. ఇదిగోండి, దీన్నే భేజా అంటారు. ఆ భేజా నాకు తెలియదండి. భేజా అంటే భేజా తెలియకపోవడం ఏంటండి? వండడం రాదని చెప్పండి. వండటమే రాదని చెప్తుంది. భేజా తెలుసు, తింటాలే కానీ వండటం రాదా. బాగా వండుదండి. మాది రోజు తింటుంది. పెట్టిపోయి మాతో పాటు ఆడియన్స్ ది కూడా తింటుంది రోజు. తింటున్నాను ఫ్రెండ్స్. ఎవరంటే కామెంట్ చేస్తున్నాను నాకు. కామెంట్ చేస్తున్నారు నాకు. మేమా? ఓకే ఓకే ఓకే. నా బ్రెయిన్ ఇంకా కొంచెం ఎక్కువ పనిచేయాలేమో అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి పెట్టరా మీరు? పెట్టను. ఏ ఎందుకు పెడతాం? నాకు లేవదు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్, అందులో అది ఫ్రై అయిన తర్వాత అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడకబెడితే, అది ఒకవేళ లేతదైతే మంచిగా ఉడుకుతుంది. అది లేతది కాకపోతే వాటర్ పోసి విజిల్ పెట్టాలి. నేను చెప్తాను. చెప్తుందంట వినండి. నాలాగా ముదురుతో అయితే వాటర్ వేసి ఇజిల్ పెట్టాలా? ఈమెలాగా లేతదనుకో ఇజిల్ లేకుండానే ఉడికిపోద్ది ఫ్రెండ్స్. అది చెప్తాను అన్నది. ఇదేం కంపారిజన్
పెట్టుకుని ఇంత వియడుగుంది. లేత పిల్ల లేతది అయితే చిన్న పిల్ల అన్నట్టు, కొద్దిగా ముదురు అంటే ముస్లాం అన్నట్టు. నేను ముస్లాం అని ఆమె చిన్న పిల్ల కాదు ఫ్రెండ్స్. నేను కరెక్ట్ గా చెప్పానా లేదా కామెంట్ చేయండి. బట్ ఇంత వియర్డ్ కంపారిజన్ అంటే కొంచెం కష్టమే. మాకు డైజెస్ట్ అవ్వట్లేదు అది. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ మమ్మీ. లవ్ యూ టు కోమ్ చూడండి ఫ్రెండ్స్. వెనక లేదా, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. కోమ్ పాపేసింది, మమ్మీ వేసింది. నేను వేయలేదులే ఫ్రెండ్స్, అబద్ధాలు చెప్పను. ఆమె వేసుకుంది. నాకు ఆమె ఇగో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని కోమేసింది ఫ్రెండ్స్ నా కూతురు. మా మమ్మీ కూడా వీడియో వేసింది, సారీ మా మమ్మీ కూడా కోన్ వేసింది. ఆ వీడియో పక్కన ప్లే చేస్తా చూడండి. ఎంత బాగా వేసిందో వేపించుకున్నానండి. మా మమ్మీ ఆట అందులో కనిపిస్తుంది. ఇంతకీ నా కోన్ ఎలా వేసానండి కామెంట్ చేయండి. బాగా వేసింది కదండి, ఇంకా పోయిందిలేండి. నాది మీరు ఇంకా సూపర్. నాది పండలేదు, మా అమ్మదే బాగా పండింది. మా ఆయన మంచోడని నా కోం బాగా పండుద్ది ఫ్రెండ్స్. ఫ్యూచర్ లో మా ఆయన మంచోడు కాడేమో. మా ఆయన లాంటి మంచోడు నీకు వద్దులేమో. పర్లేదులే, ఎవరో ఒకళ్ళు. మా అన్నయ్య వాళ్ళ మనవరాలకి వేసానులే ఫ్రెండ్స్. వంట చేస్తా అని పైకెక్కి కూర్చున్నావేంటి? వంట చేయాలనే వచ్చాను కానీ అమ్మా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా జాతక అట్లా నిలబడటం, అందుకే ఇది ఎక్కి కూర్చున్నా. ఏం చేయాలా, అట్లుంటది. అటుంతటి నాతోని. అవునా, హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేయచ్చుగా. దాంట్లో డబ్బులు ఉండయి. ఎంత ఏంటి? 260 70. అమ్మో, అంత క్యాషా? అంత క్యాష్ మెయింటైన్ చేస్తే ఎలా మమ్మీ? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చి రైడ్ చేస్తే ఇంటి మీద ఊరికే అబద్ధం చెప్తుందండి వీడియో అని. కట్టలు ఉంటాయి క్యాష్. లేవమ్మా చూడొచ్చు. అట్లా ఏం లేదండి. కాటిక 200 ఉండే, ఇంకా 70 80 అన్నాయి లేవు. ఎవరికి ఇచ్చాను ఒకసారి చూద్దాం. చూసుకో. బీరువా తాళాలండి హ్యాండ్ బ్యాగ్ లో. నేను మొన్న చూసాను ఇందులో క్యాష్ ఎక్కువ ఉంది. విజయవాడ తీసుకెళ్ళాక పెళ్లికి ఆయిల్ పోపించుకొని. కాదు బీరువాలో పెట్టేసి ఉంటుంది. విజయవాడకి వెళ్ళినప్పుడు 1500 ఇచ్చా. చూసుకో దాంట్లో కూడా. ఒకసారి రండి, ఒకటి చూపిస్తా. ఏం చూపిస్తావండి? నాకు సైనస్ ఉంది. ఎప్పుడైనా ఊర్లోకి వెళ్తే తుమ్ములు వస్తాయి. నాకు తుమ్ములు వస్తాయని మా మమ్మీ ముందు జాగ్రత్తగా హ్యాండ్ బ్యాగ్ లో ఉండాలండి. ఎన్ని సిట్రజన్ పెట్టిందో చూడండి. ఏమో పిల్లకి తుమ్ములు వస్తే ఎట్లా? ఒక షీట్ పెట్టుకోవచ్చు కదా, కట్ చేసుకొని అయిపోయాక మళ్ళీ పెట్టుకోవచ్చు కదా. మళ్ళీ మర్చిపోతా ఎక్కడ. ఓ మై గాడ్, మా మమ్మీ వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వీడియో కూడా అయిపోయిన. మా మమ్మీస్ హ్యాండ్ బ్యాగ్ అయిపోతుంది. పౌడర్ మమ్మీ చెప్పినప్పుడు ఏముంది, లిక్ బామ్ ఉంటది, పోడడా ఉంటది. సెంట్ బాటిల్ పెట్టుకుంటా, అలాంటి పెట్టుకుంటాను. తప్ప ఇదిగో సెంటు, ఇదిగో పోరడా, ఇదిగో ఫేర్ అండ్ లవ్లీ. క్లిప్ మమ్మీ హ్యాండ్ బ్యాగ్ లో క్లిప్ కూడా ఉంది. ఇంకా చూద్దాం. మెడిసిన్, నా హ్యాండ్ బ్యాగ్ లిప్ బామ్ క్యాప్ ఉంది. లిప్ బామ్ ఏదమ్మా? అక్కడ ఉంది. అక్కడ అమ్మాయి ఏదని పారేసా. కాదు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లాగా. ఇక్కడ మూత ఏంటి, అక్కడ లిప్ బామ్ ఏంటి? అంటే మూత లేదుగా, ఏదో తగిలింది అని. ఒకటి ఇంకొక పర్స్ కనిపించింది ఇందాక. 1 సెకండ్. ఉంటాయిలే పర్సులు. 2 డబ్బులది ఇంకొకటి ఉంటదండి, అది బీరువాలో పెట్టేసింది అనుకుంటా. ఇప్పుడు బయటకు వెళ్ళలేదు. మీ డాడీ ఇస్తుర్రు కట్టలు తెచ్చి మీ అన్నయ్యలు. నేను దాచుకొని బీరువాలో పెట్టుకున్నా. డబ్బులు లేదే 2 పర్సులు ఎందుకంటారు? అవి కూడా ఇప్పుడు నేను వ్యాలెట్స్ తీసుకొచ్చాను అనుకోండి, వాడదు. ఇక్కడ ఒక కొట్టాయిన బొకార్డండు నాది. చూసుకో, అబద్ధం చెప్పనుగా. ఇక్కడ గోల్డ్ షాప్స్ లో ఇస్తారే పర్సులు, అవైతేనే వాడుతుందంట. కాజలు చెప్తాను. కాటికండి అది 1000 రూపాయలండి. నాకేమి ఇష్టం, అది జాగ్రత్తగా ఉండాలి. 1 నిమిషం. కాటికే 1000 రూపాయలు వాడుతున్న ఆవిడ దగ్గర డబ్బులు లేవంటే మీరు నమ్ముతారా? నేనంటే తెప్పించి ఇచ్చావు అమ్మ సంవత్సరం కింద. ఆ సంవత్సరం నుంచి వాడుతున్నా. అబద్ధం చెప్పానా? సంవత్సరం అయిందిలే. లేదురా, నువ్వు నిజాలే చెప్తావు. నేను నిజాలే చెప్తా. చూసారా, కళ్ళకి కాటుక లిప్ బామ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అబద్ధం చెప్పానుగా. స్వెట్ వస్తుంది. అరాని సెట్లు పడగాను. సెట్లు రాకుండా ఉంటుంది ఆ పని చేసిన పని.
పనా చక్కగా కూర్చుంది పైకెక్కి పనంట. పని అంటే ఇందాక వరకు చేశాను ఫ్రెండ్స్. కూర గడిగా ఉల్లిపాయలు కోసా. మమ్మీ నాకు ఒక్క 2 దోశలు 2 అట్లేసి ఇస్తావా? నాకు ఒక్కటి చాలు. మొత్తం 3 అట్లే చాలు. నేను అట్లే నేను పిండి రుబ్బా. కావాలంటే పిండి కూడా చూపిస్తా. పిండి చూపించొద్దులే కానీ ఆ, ఒక్క దోశ ఆడియన్స్ కోసం ఒక్కటి. నాకు రాదు ఫ్రెండ్స్ దోశలు వేయటం నాకు రాదు. ఎవరన్నా వేసి 4 వేసి నాకు ఏమంటే వేస్తాను కానీ ఫస్ట్ దోశ నాకు రాదు. ఫస్ట్ దోశ ఎవరికి రాదు. రెండో దోశ కూడా రాదు నాకు. 4 వేసినాక ఏమంటే అప్పుడు అట్లా ట్రై కాదు, చేస్తా. గారెలు వేయడం రాదు, దోశలు వేయడం రాదు. ఏమొచ్చు అసలు మాకు ఏం పెట్టి పెంచు? అసలు మమ్మల్ని ఇంత పెద్దగా ఎలా చేశావు? చపాతీలు పూరి పెట్టి పెంచా. చికెన్ పప్పు అయ్యే నా వంటలు. బెండకాయ పులుసు, దొండకాయ పులుసు అడగండి. మా ఊళ్ళో ఉయ్యిర్లో పోయి. ఫ్యాన్స్ ఉన్నారా? ఫ్యాన్స్ లేదు, చుట్టాలు ఉన్నారు. తోటి కోడళ్ళు వాళ్ళు ఉండరుగా. షమ్మా తోటి కోడళ్ళు అత్తలు వాళ్ళు ఉండరండి. ఫ్యామిలీ వాళ్ళు. నా చపాతీకి నా పూరికి ఎంత మందికి ఇష్టం అంటే గారె రాదని నేను ఎప్పుడు చెప్తా. అట్టు చిన్నపిల్లలు అప్పుడు వేసాయ్యం పెద్దగా అయింది. ఒకసారి ఇటు వచ్చేయండి, వాటర్ వస్తున్నాయి ఇందులో. కాలింది దూర్చికాడు ఇదిగోండి, వాటర్ వచ్చి ఇవి తగ్గేటట్టు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వాటర్ వేసి కుక్కర్ పెడదాం. 3 విజిల్స్ వస్తే సరిపోతుందేమో. ఏమో ఇది ముదురుగుందో లేతగుందో మా మమ్మీకి అర్థం అయింది. ఇంక వేయలే నీళ్లు, ముదురుండా లేతకుండా ఇజ్జుల్లో ఉడుకుతేనే పులుసు రుచి ఉంటది ఫ్రెండ్స్. దాంట్లో నువ్వేంది వద్దా వాటర్ పులుసులో అట్టేసుకొని ముంచుకొని తింటూ ఉంటది ఫ్రెండ్స్. ఆబా 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 ఆబా. నువ్వు వీడియో మొత్తం తీస్తున్నావు కానీ తినేది ఆడియన్స్ కి చూపిస్తా. ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. మా మమ్మీకి చూపించాలనే ఉంటది కెమెరాగ్రాఫర్. తీయరండి, నేను చూపిస్తాను. నాకు అట్లా ఏం లేదు. అంటే వెయిట్ చేస్తాడు కదా అయ్యేంత వరకు, ఇవిడ తినే వరకు ఆగడు. వీళ్ళిద్దరు తింటే నేను తీస్తా పూర్ణాలకు తీసినట్టు. కానీ నేను తింటా, ఆయన తింటాడో లేదో నాకు తెలియదు కానీ నేను మా మమ్మీ తినే వీడియో కూడా కావాలంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇంక్లూడ్ చేసేద్దాం. తింటాను ఫ్రెండ్స్, తింటానులే కానీ మామూలుగానే తింటా. మరీ ఎక్కువ అట్లా ఏం తినని మామూలుగా తింటా. సగం వాటర్ పోసేసాక వచ్చి తీస్తున్నాడు. అది మన టైం. ఇదిగోండి, ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి కుక్కర్ విజిల్ పెట్టాలంటే మూత ఉండాలా, మూత దేవాలా, కూర్చోవాలా పైకెక్కి మూత కావాలంటే. మొన్న జ్వరం తగిలింది కదా ఫ్రెండ్, ఎండలకి నీరసం వచ్చింది. లేకపోతే నేను ఎందుకు కూర్చుంటా? కరెక్టే గానిరా, నువ్వు వచ్చి రాగానే నేను ఇవాళ వండుతా, నేను వండి తీరుతా అన్నావు కదా. అంటే కలిపితే వంట అయిపోద్దిగా. విజిల్ పెట్టేసా. ఇప్పుడు నెక్స్ట్ మనం భేజా ఫ్రై. ఉల్లిపాయలు కోయవా? కోస్తానమ్మా. కొయ్యి. కోండి. టీ తాగి 11 దాకా ఏముండాలి ఫ్రెండ్స్. నాకు ఆకలి ఎక్కువ. అన్నం కావాలా? కప్పు ఏం చేసుకోవాలా? తినాలా? తినుమా. ఇది పందట్లా. ఓకే, భేజా ఫ్రైకి ప్రాసెస్ నాకు తెలవని ప్రాసెస్ నేను చెప్పను. అరే నిన్నెవరు చెప్పమన్నారా? నేనే కదా చెప్తుంది. అది మంట వస్తుందా? స్టవ్ అని నాకు మంట రాదా? ఇప్పుడు ఇందులో కొంచెం లైట్ గా పసుపు అండ్ సాల్ట్ వేసేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి దాన్ని. కొంచెం సేపు. ఇది బాగుండదు. సూపర్ ఉంటది అది బాగుంటదయా, నేను తింటగా. ఏపీ ఇస్తే అసలు ఎంత టేస్ట్ ఉంటుందో. వీళ్ళు ఎవరు తినారండి, నేనే తింటా. నువ్వేమైనా తింటావమ్మా. ఏది ఎందుకు తింటా నేను? దొండకాయ కూర అసలే తినను నేను. దొండకాయ కూర అంటే నాకు ఇష్టం ఉండదు. పిల్లలు పుట్టినప్పుడు కూడా తినలేదు. తక్కువేనండి, సంవత్సరానికి 2 సార్లే వండుతా. అంత దొండకాయ పచ్చడి అయితే తింటా కొంచెం. మా అత్త ఇష్టం లేదు కానీ మా ఆయన వాళ్ళ అమ్మ ఇష్టం అన్నట్టుంది ఇది. అంతే మరి. మా అత్త ఇష్టం లేదు కానీ మా ఆయన వాళ్ళ అమ్మ ఇష్టం అన్నట్టుంది. నేనేమన్నా దొండకాయ కూర తినను, పచ్చడి అయితే కొంచెం తింటా అన్నా.
నేను కూడా అదే అన్నా. అత్త అమ్మ వద్దు, అత్తల అమ్మలు ఇక్కడ వద్దు, మ్యాటర్ మాకొద్దు, అత్తల అమ్మలు ఇక్కడ వద్దు, మ్యాటర్ మాకొద్దు. అరే నేనేమన్నారా? ఎండలకి ఎవరికి మాటలు చెప్పను వాళ్ళ మాటలు. ఎండలకి వాళ్ళకి సంబంధం ఏముంది? వాళ్ళ మాటలు చెప్తే ఏడిగా ఉంటుంది, వాళ్ళ మాటలు చెప్తే ఏడిగా ఉంటుంది. అమ్మో అదే చిన్న పిల్లల మాటలు మీ మాటలు వింటుంటే చల్లగా కూలింగ్ లాగా వస్తాయి నాకు. ఉల్లిపాయ నాకు వస్తారా? నాకు చాలుతోని రాదు. ఆమె ఏమంటుంది? ట్రై మా చేయండి. అత్తయ్య గురించి మా అమ్మ గురించి నేను మాట్లాడను. అది అర్థం. నాకు నేను చెప్పాలనుకోవట్లే ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి గురించి. నా మనసుకు కష్టం తగిలింది. ఇంకా అవన్నీ ఎందుకులే కానీ వదిలే. ఇప్పుడు మళ్ళీ ఎమోషన్ గా వెళ్ళిపోద్ది, ఎమోషనల్ గా. ఎమోషన్ లేదు గిమేషన్ లేదు, ఇప్పుడు ఆకలే ముఖ్యం. ఎమోషన్ లేదు గిమేషన్ లేదు, ఇప్పుడు ఆకలే ముఖ్యం. అయితే మీ అమ్మ గురించి నాకు మాటలు చెప్పు. ఎమోషన్ లేదన్నా. దేవత ఒకే ఒక ఓకే దేవత, ఓకే. అత్త గురించి దేవత ఒకే ఒక దేవత, నువ్వు నా ప్రాణమై. అమ్మో మరీ ఇంత వెటకారం కూడా ఉండకూడదురా. ఇంకెవరి గురించి చెప్పాలా? వద్దులే అమ్మా. మా నాన్న గురించి చెప్పాలి ఫ్రెండ్స్. నిన్న మా నాన్న వచ్చారు ఫ్రెండ్స్. నేను మా నాన్న పక్కన కూర్చొని కార్లో వెళ్ళి టీ తాగి సుకుంద తాగి వచ్చాం. రేపు శాట్ వదులుతాం, మా నాన్నకి చూస్తారు కానీ. ఏంటి నాన్న గురించి ఇట్లా చెప్పి నాన్నకి తీసుకుని తిరుగుతుందా అనుకోవచ్చు మీరు. చీర కొని పెట్టాడుగా. చీర కొని పెట్టపోయినా మా నాన్నే కాదు ఫ్రెండ్స్, కోపం వచ్చినప్పుడు అట్లా బాధపడతా, ఇంటికి రాగానే మర్చిపోతా. మా డాడీకి చూపిస్తా రేపు శాట్లో, రేపో ఇవాళ చూపిస్తా, ఎప్పుడో పిల్లలు పెడితే. ఈ వీడియో వచ్చేసరికి ఎన్ని రోజులు అవుతుందో? ఫస్ట్ వస్తే చూస్తారు, తర్వాత వస్తే ఆంటీ చెప్పింది అనుకుంటారు. అది నా ఫ్యాన్స్ ఉండవరకు. ఇక్కడ ఇదేంటి అడ్డు? ఇది హ్యాండ్ బ్యాగ్. పౌడరా కాటికా మెడిసిన్ ఉంటుంది అండి ఫ్రెండ్స్ దీంట్లో. పేస్ట్ బ్రష్ ఉండదా? పేస్ట్ బ్రష్ ఉండదా? అయితే ఆమె హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది, అప్పటి నుంచి నష్టాలు తగిలినాయి, ఛానల్ పోయింది, అన్ని పోయినాయి. ఈ బ్యాగ్ వచ్చినాక బాగానే కలిసి వస్తుంది ఫ్రెండ్స్. మీరందరూ నా ఫ్యాన్స్ అయ్యారన్న, మీరందరూ నాకు సపోర్ట్ ఇచ్చారుగా, మీ అందరికీ నా థ్యాంక్ యూ. ఎంతమంది రండి చూసినా నాకు ఇష్టమే. అది బాధపడే పని లేదు. దేవుడు ఏది చేస్తే అదే అయింది. లైక్ కొట్టమని అడుగు. లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టారనుకో చూసిన వాళ్ళు ఇంకా నలుగురికి వెళ్ళొద్దంట. నేను నలుగురికి కనబడతా. ఎందుకు కనిపించాలి? ఎందుకు కనబడాలంటే దానికి ఆన్సర్ నేను చెప్పలేనులే ఫ్రెండ్స్. బలాబంది లేదులే కానీ లైక్ కొడితే హ్యాపీ ఫీల్ అవుతా. కామెంట్ కూడా చేయండి. డన్. నేను లైక్ కొడతా. నువ్వు లైక్ కొడతావులే, నువ్వు కొట్టవులుగా లైక్ నీ ఛానలే అని. ఆమె కొట్టది ఫ్రెండ్స్ లైక్, నేనే కొట్టుకుంటాను, నాకేం లేదు అట్లాంటిది. ఒక్కటి ఇది భేజా ఇట్లా కొంచెం ఉడికిపోయిన తర్వాత మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసేసి ఇది పెట్టి వాటర్ సారీ ఆయిల్ పోసి. ఇంత చాలా మమ్మీ? నీకే తెలుసు. నేను ఆకలి అవుతుంది, తింటున్నా ఫ్రెండ్స్. చూడండి, నాకు తెలియకుండా ముంజలు తింటూ కూర్చుంది సైలెంట్ గా, కోతిలాగా. నాకా? నీకే, నీకోసం చేసుకొని. పిల్లలు పెట్టకుండా ఎవరు అమ్మ తింటదా ఫ్రెండ్స్? ఇన్ని మాటలు చెప్పుద్ది కానీ ముందే వలసిపోతాం రాదు ఫ్రెండ్స్ ఆమెకి. అంటే నా చేతుల్లో నుంచి ముంజలు జారిపోతాయి, అందుకని నేను ఒలుచుకోను. ఎందుకు పట్టుకోవా ఏంటి? మా మమ్మీ అయితే నీట్ గా ఒలిచి పెడుతుంది. నేను నీట్ గానే ఒలుస్తా ముంజలు, నేను ఒలుస్తాను. నేను ఒలిచి పెట్టడం ఇష్టం. పెడతా. గ్రేట్రా మచ్చా నువ్వు. గేటే నేను నాకు లేదా? నీకు పెడతాం దే. అందరికీ పెడతది. దేవతండి. అదేంటో మా మమ్మీకి మీరందరూ మంచి కామెంట్స్ పెడుతున్నారని కూడా మనుషులు కుళ్ళుకుంటున్నారు ఫ్రెండ్స్ నాకు. నీకు మాట చెప్పాలా, అసలు కొత్త ఛానల్ ఎందుకు పెట్టింది? పోయిందిగా, వదిలేయొచ్చు, ఏడ్చుకుంటా ఉండొచ్చు. కానీ ఎంత మంది కడుపు బోరం ఉందో, ఎంత మంది చాడీలు చెప్తున్నారో. నాకు ఛానల్ లేకుండా పోయింది, ఇంకా కొత్త ఛానల్ లేకుండా చేయాలని నాకు హిలలు పడుతున్నారు నా ప్రాణానికి.
కిరణ్లు అదే అనవసరంగా ఎత్తినట్టున్నాను అన్నయ్య. అయితే నేను అస్సలు ఆగేదే లేదు ఫ్రెండ్స్. చూసేవరకు నాకు చాలా అదే నాకు గమ్మత్తు. ఎందుకు పోయిందిగా మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలా? అంత జనం వస్తారా? అన్ని సర్ప్రైజ్లు వస్తారా అంటే వచ్చిన వరకే చాలా ఫ్రెండ్స్ నాకు. నేను లక్షలు సంపాదిస్తున్నానా, కోట్లు సంపాదిస్తున్నానా? అప్పుడు 25 ఏళ్ళు ఉండయి. నేను ఒక్క రూపాయి తినలేదు ఫ్రెండ్స్. ఒక బొద్దింకాల మందు, ఒక చీర. హలో అంటే నేను భయపడను, నేను చేస్తానే ఉంటా, మీరు చూస్తూనే ఉండాలా. నాకు బంద్ చేపియాలని దుష్ట శక్తులు అంటే పడుతున్నాయి ఫ్రెండ్స్. దుష్ట శక్తులు అంటే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకు మమ్మీ నీకు బంద్ చేపిస్తే వాళ్ళకేమొస్తుంది? వాళ్ళ గమ్మత్తు. నేను ఈడోలో కనబడకూడదు, నేను హ్యాపీగా ఉండకూడదు. నా మనసుకి ఎంత మంది బాధ పెడుతున్నారో ఆ దేవుడు ఉన్నారు, మీరున్నారు, నాకేం కాదు. నాకు కూడా ఒకటి తెలియక అడుగుతా, వీడియోలో కనిపించడం అంత తప్ప పాపమా? ఓర్వకమ్మా. ఏమవుతుంది? వీడియోలో కనిపిస్తే కనిపించకూడదు అది ఇది అంటారు. ఇక్కడ బాగుండాల గుణం. గుణం అనేది ముఖ్యం మనిషికి. గుణం లేకుండా ముసుగు నేనేసుకుంటాలే. అట్లాని కాదు, నా ఛానల్ మీద బడి ఏడవటం ఎందుకు? ఛానల్ పోయింది, కొత్తగా నేను పెట్టుకున్నా. నాకెందుకు? నీకెందుకు? నా బాధ. అనుకుంటున్నారు మనుషులు మళ్ళీ ఎందుకు పెట్టారని. నాకు మంచిగా ఉండేవాళ్ళు కూడా శత్రువులాగా చూసి మళ్ళీ పెట్టిందే అని కుళ్ళుకొని నా కాళ్ళు కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. ఫోన్లు చేసేవాళ్ళు ఫోన్లు కూడా చేయట్లేదు. పోనివ్వండి, మీరే నా చుట్టాలు. హాయ్ ఫ్రెండ్స్. నా ఎమోషన్. మా మమ్మీ నెంబర్ కావాలా? కామెంట్ చేయండి. నా నెంబర్ కావాలంటే ఎవరికైనా ఇస్తా. ఫోన్లో మాట్లాడుకుందాం, కామెంట్ చేయండి. నేను అందరితో మాట్లాడతా. ఖాళీయే రోజు మొత్తం. ఖాళీయే నేను. నా నెంబర్ కావాలంటే పెడతా ఈడోలో. నా ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను పంపిస్తా. చేయండి అమ్మా, నేను మాట్లాడతా. జైస్ మామ్ ఇన్స్టా ఉంటది, దాన్ని ఫాలో చేసి మెసేజ్ చేస్తే మా మమ్మీ నెంబర్ నేను పెడతా. నేను ఫోన్లో మాట్లాడతా. నా నెంబర్ ఇస్తా, నా ఫోన్ ఉంది. మీరు ఎవరు మాట్లాడాలనుకున్నా నేను రెడీ, మాట్లాడతా మీతోని. మీకన్నా చుట్టాలు నాకు ఎవరు లేరు. థ్యాంక్ యూ. అమ్మో, ఇంత పెద్ద స్పీచ్ విన్న తర్వాత నాకేం చెప్పాలనిపిస్తుంది అంటే కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇట్లా రెడ్డిష్ గా ఫ్రై అయిన ఆనియన్స్ లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మమ్మీ ఇప్పుడే నూరింది వేసేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. ఏంట్రా ఇది మళ్ళీ కవరు? ఒకసారి చూడండి. ఏదమ్మా, ఇందాక నీకు ఒకటి పెట్టే నేను ఒకటి తినొద్దా ఫ్రెండ్స్? తినాలి ఫ్రెండ్స్. ఎండలకి తినొద్దా? కొడుక్కి పెట్టు ఫ్రెండ్స్. పెడతామ్మా, బొలిసి పెడతా. అచ్చా. అవి చేతికి వస్తే నేను తింటా, పిల్లలకి పెడతా. అయ్యేమో నా చేతిలో పగులుతున్నాయి. అవి చాలా లేత ముంజలు. లేత ముంజలైతే ఎట్లా, పగిలిపోయితే ఎట్లా? స్వీట్ ఉంటాయి బాగా, మంచిగా స్వీట్ ఉంటాయి. ఇట్లా మంచిగా ఫ్రై. ఉప్పు తక్కువ. ఇట్లా ఫ్రై అయిపోయింది కదా ఇది. ఇందులో మనం ఇప్పుడు ఈ భేజా వేసేయాలి. వేసేసి కలపాలి. అంటే వేరే వాళ్ళు వేరేలా ఎలా వండుతారో మాకైతే తెలీదు, మేమైతే ఇలానే. నాకు ఎవరు ముంజలా? నేనే నేర్చుకున్నా. ఇట్లా ఆకలి. నా పెళ్ళైన దాకా ముంజలు కూడా తెలియదు నాకు. అక్కడ ఉయ్యర్లు బాగా వస్తే ఆకలి మొలుచుకొని ఏం తినామని. ఒకసారి ఇటు వస్తే ఇది ప్రాసెస్ చెప్తా. ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ ఫ్రెండ్స్. సరేలే, కొంచెమే వేయమంది కాబట్టి కొంచెమే సాల్ట్. కారం కూడా వేయాలి, వేస్తా. అది కొంచెమే కాబట్టి కొంచెమే వేయాలి. ఎక్కువ వేస్తే ఉప్పగలదు. మీ భేజా అంటే కొంచెం పెద్దది కాదురా. వీడియో బిగినింగ్ లో ఎవరో మొత్తం నేనే వండుతా అని చెప్పారు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూర్చొనే ఉన్నారు. మొత్తం అలా భేజ పిల్లే వండుద్దని చెప్పా. ఇప్పటికీ 4 ముంజలు తింది. ఇంకెన్ని ముంజలు తింటుందో చూడాలి. ఇది ఒకటే లాస్ట్ ఫైనల్. ఇప్పుడు 4 ఏంటి? నా చిన్నప్పుడు డజన్ తినేదంట.
నిన్నే చెప్పింది ఆ విషయం. డజన్ తినేమనండి, అబద్ధం చెప్పను. ఇప్పుడు 3 తిన్నా, ఇది 4వది, ఇంకా తినను, చేతులు కడుక్కుంటా. ఓకే, ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకోవాలి. లేదు ఫ్రెండ్స్, కారం ఫ్రెండ్స్ కావాలి. కావాలి. మరి లేదంటారు. నేనే వండుతాను, నేను నిలబడనులే ఫ్రెండ్స్, ఇంకా దిగుతా. ఓ కూర్చోండి, పర్లేదు. వద్దులే, మీరు అంటారు కూర్చుంది నేను మాటలు పడను ఫ్రెండ్స్. పెళ్లి కావాలి అంటది ఆ పిల్ల, అట్లానా? అలిగావా? దింపయ్యా. సామా దుక్కేసా ఉప్పర్ ప్లేట్ పెట్టు. లేదండి, కూర్చున్నా అంటున్నాగా, ఇప్పుడు నిలబడ్డా. ఏం చేయాలో చెప్పండి. తలస్నానం చేద్దాం. ఎందుకు ఊరికే పర్లేదు. ఇవాళ ఈడలో తలస్నానం చేయలేదు ఫ్రెండ్స్, చేతగాక. ఎందుకంటే చల్లగా ఉంది. వాడు దొంగ నీకెలా తెలుసు? వాసన వస్తుంది, నా సింటి పొట్లు కొట్టేశారు. మేమైనా దొంగ నాకు చెప్పి ఈమె ఎందుకు తింటుంది? వాటర్ తాగుతాను, అది ఒలుచుకోవడం నాకు రాదు. వాటర్ తాగుతుందంట, ఈ కొబ్బరి వాటరా. ఇందులో వాటర్ బాగుంటాయి అంటే దొంగతనంగా దీనికి బెజ్జాలు పెట్టి వాటర్ తాగేసి అక్కడ పడేస్తే వాళ్ళే ఒలుచుకొని తింటారు. అమ్మా మీ ఇంట్లో ఎవరైనా ఇలా ముంజల్లో వాటర్ బెజ్జాలు పెట్టి తాగే వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. మా ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్, మీరు తెలిసేగా. వచ్చేయండి ఇటు ఒకసారి. ఇందులో కారం వేసాను, ఇప్పుడు ఇందులో ఏమేయాలంటే మజ్జిగ పెరుగేస్తా, ఖాళీ మీగడేస్తా. మజ్జిగ అన్న పెరుగన్న వేస్తే టేస్ట్గా ఉంటుంది. వేసేద్దాం, ఫ్రిడ్జ్ లో ఉంది తెచ్చి. ఓయ్ ఎత్తాలికి మమ్మీ ఏది చెప్తే అది చేస్తాను కదండి నేను. ఏం వేయాలంటే కొత్తిమీర ఉంటే కొంచెం వేస్తారు, ఎండి మసాలా ఉంటే కొంచెం వేస్తారు, కానీ ఇంకేం వేస్తారు ఫ్రెండ్స్? నేను కూడా ఇది కొత్తిమీర తీసుకుందామనే వచ్చానండి. పెరుగు కోసం ఫ్రిడ్జ్ లో అయితే అటెళ్ళేదాన్ని కదా. నాకే అర్థం కాల, బుర్ర తక్కువగా నాకు. ఉన్న బుర్రతో మాకు ఉన్న కష్టాలు చాలండి, మీకు ఇంకా బుర్ర పెరిగితే మేము తట్టుకోలేమండి. మమ్మీ లవ్ యూ బచ్చే. మీమ్స్ మాకంటే ఎక్కువ చూస్తుంది. చూస్తా. చాలా అంటే చాలా సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇందులో వేసుకోవాలి. ఈటీవీలో చెప్పినట్టే చెప్పాను కదా. లావుగా కోసుకుంటే ఈటీవీలో చెప్పినట్టే చెప్పాను కదా. ఇదిగోండి వేసేసినాను ఫ్రెండ్స్ కొత్తిమీర కాదు, కొత్తిమీర కొత్తిమీర. మమ్మీ మీ సిఎస్కే ఇంటికి వెళ్ళిపోయిందిగా. చెన్నై సూపర్ కింగా ఓడిపోయిందా? నిన్న మ్యాచ్ చూసావుగా. నేను అయిందాకా ఉండలేదు, కొంచెం చూసి వచ్చేసా. ఇదిగోండి కొంచెం ధనియాల పొడి. మనం ఏందో మా బ్యాడ్ లాగ్ ఏందో, అన్ని నేను ఓడిపోతున్నా, నా టీం ఓడిపోతుంది, అన్ని ఓడిపోతున్నాం ఫ్రెండ్స్. ఈసారి మాదేలే కప్పు. ఈసారి మీదేలే కప్పు. మా టీం ఏంటి? ఎస్ఆర్ఎస్ ఆర్సిపి పి కాదు బి. ఆర్సిడిబి ఏబి సిడి ఈఎఫ్ జిహెచ్. నువ్వు ఏబిసిడి చెప్తున్నావు. అది కూడా జిహెచ్ దగ్గరకు వచ్చాక అర్థమైందంటే ఏం గుండెరా వీడిది, ఈ గుండె బతకాలిరా, బతికితే 10 మందిని బతికేస్తుందిరా. నేనేమో ఒకవేళ అట్లా పేరు ఉందేమో అనుకున్నా, కానీ అన్ని చెప్తుంటా, నాకు తెలియదా ఏంది? తెలుసండి మీకు. ఏబిసిడీలు ఎందుకు తెలియదు? ABCDDFIH ఫైట్. ABCDEFGHIJKLMNOPQRST. నేనేమో 1, 2, 3 చదివా. 1, 2, 3 తరగతి పుస్తకాలు ఇచ్చారండి, నేనేమో చదవలేదులే. కానీ నువ్వు అన్నట్టు 3వ తరగతికి వస్తే 3వ తరగతికి స్పెల్లింగ్సే వస్తారా పిల్లలకి? వస్తే నాకు వచ్చినాయి.
అసలు వాళ్ళు పూర్తి బండి ఎవరికి రాస్తే సెల్లింగులు గుల్లింగులు తెలుస్తాయి, సెల్లింగులు అయ్యి తెలుస్తాయి. అసలు బండి ఎవరికి నేను పోయితేగా ఫోన్ నేను మమ్మల్ని ఎందుకు పంపించావు? నాకు చదువు లేదు, మీరు చదవాలని నా పట్టుదలండి. పొద్దున్నే బండ్లో దించొచ్చామని, తర్వాత క్యారేజ్ తీసుకెళ్ళామని, తర్వాత పిలుచుకొచ్చుకున్నామని, పూరీలు వండి ఇంత బేషన్కి వేసి పిల్లలు తీసుకొచ్చి టిఫిన్ పెట్టి స్నానం చేపించి ట్యూషన్ కూడా పంపామని. కాకపోతే ఇప్పుడు ఇట్లా అయ్యానండి. నేను లేకపోతే ఈ పిల్లలు చదివి ఉండేది కాదు. ఇప్పుడు ఇట్లా అయ్యానండి. నేను లేకపోతే ఈ పిల్లలు చదివి ఉండేది కాదు. వాళ్ళ డాడీ అంటే ఆయన పని, ఆయన లోకం, ఆయన దేర్లండి. డాక్టర్ గారుగా ఇంట్లో పిల్లలకి అంత పట్టించుకునే ఖాళీ దొరకదు. బిజినెస్ మ్యాన్ లాగా నేను ఉట్టిదామనేగా చేసి చేసి అరిగిపోయిందండి బాటలన్నీ. అప్పుడు మళ్ళీ గేదె ఇచ్చింది మా అమ్మ నాకు, పిల్లలు తాగుతారని. చాలు తల్లి, అందుకోసమే ఇంత పెరుగు తాగరు, ఇంత మజ్జిగ తాగరు, ఇన్ని పాలు తాగరు ఈ పిల్లలు. ఊకునే అట్లా కష్టం. నాకు ఎందుకు టీ అలవాటు చేసావు? నేను తాగుతా, నా పిల్లకి అలవాటు చేసే టీ. ఈ పిల్లలు తాగరు. అల్లాడిపోతున్నా ఇప్పుడు. ఒక్క రోజు టీ తాగకపోతే నిద్రపోతూనే ఉంటున్నా, బయటికి రావట్లేదు నిద్రలో నుంచి. ఎందుకు? మొత్తం ఈవిడే చేసింది. మొత్తం నేనే చేసా. ఓకే, జరగండి. అటు వెళ్తే ఎంతసేపు జరగండి జరగండి జరగండి. జాబిలమ్మ వచ్చేనమ్మ జరగండి, లమ్మ వచ్చేనమ్మ జరగండి. బాయా, వెళ్ళిపోమని చెప్పనా? బాయా. ఓకే బాయ్, మళ్ళీ వస్తా. ఫ్రెండ్స్, ఆకలి అని పాపకి హింసించాను కదా ఫ్రెండ్స్. అట్లు కూర వండుకొని తెచ్చింది ఫ్రెండ్స్, తింటున్నా. టేస్ట్ చేసి చెప్తా. బాగుంది ఫ్రెండ్స్. అయిపోయేదాకా తినాకీడో. నా ఫ్రెండ్ చూడాలా, ఆంటీ తినట్లేదు అనుకుంటారు. తింటా. ఖాళీ. బాగుంది. థ్యాంక్ యూ అమ్మా. ఉప్పు కారం సరిపోయిందా? ఉప్పు కారం అన్నీ సరిపోయింది. జూమ్ అవుట్ కారం వేసినప్పుడు ఏమో నువ్వు తక్కువ కారం వేసావు, నేను తెలంగాణ బిడ్డని ఎక్కువ కారం వేయన్న ఫ్రెండ్స్. ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలాగే తినాలా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తినండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. నాకు నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయాలా ఫ్రెండ్స్, ఓకేనా? మా అబ్బాయి పెట్టుకో, ఆకలి అవుతుంది. మీ అబ్బాయి మటన్ తినడు, పాయా తినడు. ఇప్పుడు నేను ఎక్కడ చట్నీ చేయాలి? వాళ్ళు అబ్బాయి తిన్నాడుగా పాయా, ఎట్లా చికెన్ తెప్పలేదుగా. చికెన్ లాల్జా నేను ఇప్పుడు నేను వండుతా, తింటున్నాగా. మైపకా తిని చికెన్ తెచ్చుకోపో, నేను వండుతా. ఇప్పుడు తిన్నా నాకు బలం వస్తుంది. పోయి తెచ్చుకోపో చికెన్. ఓకే ఫ్రెండ్స్. మటన్ పాయా ఈజ్ సీక్రెట్ ఆఫ్ మమ్మీస్ ఎనర్జీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ యూ. జాయ్ విత్ జై మామ్. సబ్స్క్రైబ్. బాగా చెప్పాను, మళ్ళీ చెప్పాను. సూపర్ రా బిట్టు. సూపర్ గా చెప్పావు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.